చర్చ ముఖ్యమా? వరదలు ముంచెత్తుతుంటే మూసీ సుందరీకరణపై సమీక్ష. రేవంత్ పై కేటీఆర్ ఫైర్. కేటీఆర్ గారు కూడా మొత్తం పర్యటన మొత్తం నిన్న మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడైతే ఈ వరదలు వచ్చినాయో ఆడపోయి అందరూ కూడా పర్యటన చేసిండ్రు. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏందో అని కూడా కనుక్కున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు ముంచెత్తుతుంటే మూసీ సుందరీకరణపై సమీక్ష అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. సిరిసిల్లాలో వరద. ఇందాక మనం మాట్లాడుతున్నాం. సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ కు ఎదురుపడ్డ బండి సంజయ్. రెండు పార్టీలు కూడా అధికారంలో లేవు కాబట్టి మంచిగా కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. అదే నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉండి లేదా బీజేపీ అధికారంలో ఉండే నిజంగా ఈ సన్నివేశం జరిగేదే లేదో ఒక్కసారి కామెంట్స్ లో తెలపండి. రాజన్న సిరిసిల్ల జిల్లా నిర్మలలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. నిర్మలలో వరద బాధితులను పరామర్శించి వస్తుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుపడ్డారు. బండి సంజయ్ ను చూడగానే ఆయన కాన్వాయ్ వద్దకు కేటీఆర్ వచ్చారు. వాహనం దిగి కేటీఆర్ వద్దకు వచ్చిన బండి సంజయ్ వివాదం చేశారు. బాగున్నారా అంటూ ఒకరొకరు పలకరించుకున్నారు. కష్టపడుతున్నావంటూ ఈ సందర్భంగా బండి సంజయ్ ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అనంతరం నిర్మల బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లిపోయారు. కేటీఆర్ గారు కూడా చెప్పినాడు తర్వాత ఏమున్నది మాత్రం కలుసుకొనే ఉంటాం బ్రదర్స్ లెక్క, తప్పేమున్నది కలుసుకొని మాట్లాడదని చెప్పి కేటీఆర్ గారు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది.